నమస్తే శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు గూడూరు పట్టణంలో వన్ వే, రైల్వే అండర్ బ్రిడ్జ్ తో పాటు మరో అండర్ బ్రిడ్జ్ మీదుగా వాహన రాకపోకలు, నిబంధనలు పాటించాలని వెల్లడించిన సిఐ శ్రీనివాస్. మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలి. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా గూడూరులో విద్యార్థులతో కలిసి అవగాహన ర్యాలీ చేపట్టిన ఎక్సైజ్ మరియు పోలీసు అధికారులు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యం. వెంకటాచలం మండలంలోని కాకుటూరులో ఉన్న విక్రమసింహపురి యూనివర్సిటీలో జరిగిన జాబ్ మేళాలో పాల్గొని మాట్లాడిన ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. వైభవంగా రాహుకాల పూజలు. గూడూరులోని శ్రీ రాజరాజేశ్వరి, సైదాపురంలో కొలువైన శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అమ్మవారి ఆలయాల్లో నిర్వహించిన విశేష పూజల్లో పాల్గొని అమ్మవార్లను దర్శించుకున్న మహిళలు. గూడూరు పట్టణంలో ట్రాఫిక్ నియంత్రణకు పోలీసు అధికారులు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో భాగంగానే రైల్వే అండర్ బ్రిడ్జి గుండా అన్ని వాహన రాకపోకలు జరగకుండా పోలీసులు నియంత్రించారు. దీంతో పట్టణంలోని ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్ కష్టాలు గట్టెక్కినట్లే. గూడూరు పట్టణంలోని రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద నిత్యం ట్రాఫిక్ కు అంతరాయం కలుగుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని పోలీసు అధికారులు చర్యలు చేపట్టారు. ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ఆదేశాలతో ట్రాఫిక్ ను కొంతమేర వేరే మార్గానికి మరల్చారు. సైదాపురం, చెన్నూరు, వెంకటగిరి, గాంధీనగర్, కాండ్రా తదితర ప్రాంతాల నుండి రాకపోకలు సాగించే వాహనాలు కోర్టు సెంటర్ నుండి సివిజీ బార్ పక్కనే ఉన్న రహదారి మీదుగా రెండో అండర్ బ్రిడ్జి కింద గూడూరు పట్టణంలోకి వెళ్లేలా పోలీసులు చర్యలు తీసుకున్నారు. గూడూరు 1వ పట్టణం నుండి 2వ పట్టణం మీదుగా వెళ్లే వాహనాలను యథావిధిగా రైల్వే అండర్ బ్రిడ్జి మీదుగా వెళ్లేలా పోలీసులు చొరవ తీసుకున్నారు. శుక్రవారం ఉదయం నుండి ట్రాఫిక్ ఆంక్షలు అమలులోకి వచ్చాయి. టీడీపీకి చెందిన నాయకులు కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నారు. ఈ సందర్భంగా 2వ పట్టణ సిఐ శ్రీనివాస్ మాట్లాడుతూ ట్రాఫిక్ ను దృష్టిలో ఉంచుకొని ప్రజల రాకపోకలకు అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టామని తెలిపారు. ఈ విషయంలో ప్రజలు, నాయకులు, ప్రజాప్రతినిధులు అందరూ సహకరించాలని ఆయన కోరారు. మన గూడూరు పట్టణంలో ట్రాఫిక్ డైవర్షన్ చేయడం అనేది మొదలైందండి. ఆల్రెడీ 2 రోజుల క్రితం ప్రెస్లోనూ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా గూడూరు టౌన్ ప్రజలకి మరియు అదేవిధంగా చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలకు మరియు అధికారులకు, ప్రజాప్రతినిధులకు మరియు లారీ అసోసియేషన్ వారికి, ఆటో యూనియన్ వారికి, అదేవిధంగా స్కూల్ యాజమాన్యం వారికి మరియు చుట్టుపక్కల ఉన్నటువంటి ఫ్యాక్టరీ యాజమాన్యం అందరికీ కూడా మేము ముందుగానే ఈ ట్రాఫిక్ డ్రైవర్స్ గురించి వాళ్ళకి చెప్పడం జరిగింది. ఈ రోజు నుంచి మన గూడూరు టౌన్ నందు గతంలో ప్రతిరోజు కూడా అనునిత్యం ఒక అండర్ పాస్ నుంచి వెళ్ళేటప్పుడు రాకపోకలు చాలా ఇబ్బంది కలిగి ప్రజలు చాలా ఇబ్బంది పడుతూ ఉండేవాళ్ళు. అప్పటికి మా పోలీసుల ద్వారా మేము ట్రాఫిక్ సజెస్తున్నా కూడా ఏదో క్షణంలో ట్రాఫిక్ అవుతూ ప్రజలు ఇబ్బంది పడుతూ ఉండేవాళ్ళు. అధికారుల యొక్క సూచనలతో, సలహాలతో మరియు ప్రజాప్రతినిధుల యొక్క సలహాల మేరకు మరియు ప్రజల యొక్క సలహాల మేరకు ఈ రోజు నుంచి మేము ట్రాఫిక్ డైవర్షన్ చేయడం జరిగింది. అంటే ట్రాఫిక్ డైవర్షన్ అంటే మనకి వెంకటగిరి, బాలేపల్లి, చెన్నూరు, నెల్లూరు నుంచి వచ్చే వాహనాలు 2 వీలర్ తప్ప మిగతా పెద్ద వాహనాలన్నీ ఆటోలు కానీ, కార్లు కానీ, బస్సులు కానీ, లారీలు కానీ అన్నీ కూడా వైజాగ్షను, సిబిజీ బారు, ఇందూరు రోడ్డు, థమ్సప్ కూడాను ఈస్ట్ అండర్ పాస్ మీదుగా గూడూరు టౌన్లోకి ఎంటర్ అవుతారు. అదేవిధంగా మన కాండ్రా, గాంధీనగరు, సిరామిక్ కాలేజీ, మాలవి నగరు నుంచే వచ్చే 2 వీలర్ కాకుండా మిగతా అన్ని వాహనాలు 3 చక్రాల వాహనాల నుంచి పెద్ద వాహనాలన్నీ కూడా మన కోర్టు సెంటర్ నుంచి వైజాగ్షను, సిబిజీ బారు, ఇందూరు రోడ్డు, థమ్సప్ కూడాను అదేవిధంగా ఈస్ట్ అండర్ పాస్ మీదుగా మన గూడూరు టౌన్లోకి ప్రవేశిస్తారు. అదేవిధంగా ఈ నరసింగరాపేట మరియు బీసీ కాలనీ చుట్టుపక్కల ఉన్నటువంటి వాహనాలు వాళ్ళు ఈ జిఎస్ రైల్ సెంటర్ నుంచి బీసీ కాలనీ మీదుగా ఇందూరు జంక్షన్ రోడ్ నుంచి మరియు థమ్సప్ మీదుగా ఈస్ట్ అండర్ పాస్ మీదుగా గూడూరు టౌన్లోకి ప్రవేశిస్తారు.
మరియు గూడూరు టౌన్ నుంచి బయటికి వెళ్ళే వాళ్ళు ఎప్పటిలాగే పాత పద్ధతిలో వెస్ట్ రైల్వే అండర్ పాస్ నుంచి రావడం జరుగుతుంది. ఎమర్జెన్సీ వాహనాల మట్టికి వాళ్ళకి పాత పద్ధతిలోనే వాళ్ళకి ఎలో చేస్తాము. కాబట్టి ఈ యొక్క ట్రాఫిక్ మళ్లింపు చర్యల్ని ప్రజలందరూ కూడా ట్రాఫిక్ గురించి పోలీసులకి గూడూరు టౌన్ పోలీసుల వారికి సహకరించవలసిందిగా కోరటమైంది. కాబట్టి ఈ మీడియా పూర్వకంగా ప్రజాప్రతినిధులకు మరియు అధికారులకు, వివిధ శాఖల అధికారులకు, లారీ అసోసియేషన్ వారికి మరియు స్కూల్ యాజమాన్యం గారికి మరియు ఆటో అసోసియేషన్ వారికి మరియు లెమనేడ్ సంబంధించిన వారికి, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఫ్యాక్టరీ యజమానులందరూ కూడా మీడియా పూర్వకంగా మేము విన్నవించుకుంటున్నాము. ప్రతి ఒక్కరు కూడా ట్రాఫిక్కి సహకరిస్తేనే మన గూడూరు టౌన్ నందు ట్రాఫిక్ సమస్య లేకుండా చేయడానికి ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ప్రశాంతమైనటువంటి దారులు గుండా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ట్రాఫిక్ అనేది ఓన్లీ పోలీసు బాధ్యత కాదు, ప్రజలందరూ కూడా బాధ్యత. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో నాయకులు తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా సైదాపురం మండలంలో లీజులు ముగిసిన పలు మైన్లను నెల్లూరు ఆర్డీఓ నాగ సంతోష్ని తదితరులు తనిఖీ చేశారు. లీజులు ముగిసిన మైన్లలో అక్రమ మైనింగ్ జరుగుతోందన్న ఫిర్యాదు మేరకు అధికారులు విచారణ చేపట్టారు. నెల్లూరు జిల్లా సైదాపురం మండలంలోని జయలక్ష్మి, సిద్ధి వినాయక, శోభారాణి, శ్రీనివాస, పద్మావతి, కనకదుర్గ మైళ్లను నెల్లూరు ఆర్డీఓ నాగ సంతోషిని, నెల్లూరు రూరల్ ఆర్డీఓ అనూష తదితరులు తనిఖీ చేశారు. వైకాపా మాజీ జడ్పీటీసీ సభ్యురాలు పొట్టేల శిరీష ఇచ్చిన ఫిర్యాదు మేరకు అధికారులు స్పందించారు. లీజులు ముగిసిన మైళ్లలో అక్రమ మైనింగ్ జరిగిందని, గ్రీన్ ట్రిబ్యునల్ అనుమతులు లేవని ఫిర్యాదు చేయడంతో అధికారులు విచారణ చేపట్టారు. పూర్తి నివేదికను ఉన్నతాధికారులకు వారు సమర్పించనున్నారు. ఈ తనిఖీల్లో జిల్లా మైనింగ్ అధికారులు, తహసీల్దార్ సుభద్ర తదితరులు పాల్గొన్నారు. మత్తు పదార్థాలకు బానిసల యువత వారి జీవితాలను నాశనం చేసుకోవద్దని, ఆంధ్రప్రదేశ్ ను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని గూడూరు అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఊహశ్రీ పేర్కొన్నారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా గూడూరు పట్టణంలో ఎక్సైజ్ మరియు పోలీసు ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా గూడూరు పట్టణంలో ఎక్సైజ్ మరియు పోలీసు శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులతో మత్తు పదార్థాల వల్లే కలిగే నష్టాలను తెలియజేస్తూ రెవెన్యూ కార్యాలయం నుండి గడియార స్తంభం వరకు ర్యాలీ నిర్వహించారు. అక్కడ విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ శాఖ అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఊహశ్రీ మాట్లాడుతూ మత్తు పదార్థాల నియంత్రణకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందని, అలాగే మత్తు పదార్థాలకు బానిసలైన వారికి వైద్య సేవలు కూడా ఉచితంగా అందిస్తుందని తెలిపారు. ఎంతో మంది యువకులు మత్తు పదార్థాలకు బానిసలై వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని, ఎక్కడైనా మత్తు పదార్థాల సరఫరా జరుగుతుంటే వెంటనే అధికారులకు తెలియజేయాలని ఆమె వివరించారు. Vision, we Prohibition and Excise Department play an important role as well as the Police Department. So we strongly enforce the NDPS Act 1985, which is the Narcotic Drugs and Psychotropic Substances Act. Alage we have a specialized legal division under the Police Department ochindandi with advanced technology mainly for tackling drugs. Drugs is the whole and sole subject of legal. And they also have a toll-free number that is 1972. And as part of this International Drug Day, for the past 1 month, until June 1st నుంచి 26th varaku, we have been conducting awareness programs all through different colleges, inter, degree, any colleges lo awareness తీసుకొస్తున్నాము as part of Nasha Mukt Abhiyan. And not just ఈ 1 month drug awareness ఉంది కదా అందుకే వచ్చారు పోలీస్ డిపార్ట్మెంట్, ప్రొహిబిషన్ డిపార్ట్మెంట్ అనుకోకండి. ఎవ్రీ సెకండ్ అండ్ ఫోర్త్ సాటర్డే ఆల్సో మేము కేర్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాం about drug awareness and alcohol consumption. Every second and fourth Saturday. And with respect to Goodoor anukunte, though the menace of drugs is not prevalent, there are certain pockets. In the last 1 year, Prohibition and Excise Department almost 18 cases detect chesindandi, 22 persons ni involve cheyadam jarigindi, and also 93 kgs of ganja seized cheyadam jarigindi. And very recent one being in May, where 6 kgs of ganja was seized. And adoka transit crime they were taking. And you know, Andhra lo ekkada main drugs ekkada dorukutayi, ekkada pandistar ganja, you all know, in the agency area. So agency area anandi he was taking to Salem, Chennai. So we caught him. Atanu Salem ki teeskelli he was selling to many colleges, many students who have been addicted to drugs from the society. But for this we need cooperation from the society as well.
పేరెంట్స్, టీచర్స్, మీరందరూ స్టూడెంట్స్ యొక్క బిహేవియర్ని అబ్జర్వ్ చేస్తూ ఉండండి. If there is any change in the behavior, you can always contact the nearest prohibition and excise station or the police station. Addict ayyaru anpiste, there are free rehabilitation centers. Government will take you. And ఈ రీహాబిలిటేషన్ అనేది యూ డోంట్ థింక్ అంటే ఒకవేళ మేము పోలీస్ డిపార్ట్మెంట్కి కానీ స్టేషన్ కానీ వెళ్తే మమ్మల్ని ఒక మేము క్రైమ్ చేసిన వాళ్ళ చూస్తాం అనుకో. విక్టిమ్ ఇస్ ఆల్వేస్ కన్జ్యూమర్ ఇస్ ఆల్వేస్ టేకెన్ అస్ ద విక్టిమ్. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ మధుసూదన్, ఎక్స్ఎస్సీఐ కరీమా బేగం, ఎస్ఐ శేషమ్మ, సిఐలు శేఖర్ బాబు, శ్రీనివాస్, కిషోర్ బాబు, ఎస్ఐలు తిరుపతయ్య, గోపాల్, సురేష్, మనోజ్ కుమార్, రాజు తదితరులు పాల్గొన్నారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడమే సోమిరెడ్డి ఫౌండేషన్ లక్ష్యమని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలోని కాకుటూరులో ఉన్న విక్రమసింహపురి యూనివర్సిటీలో నిర్వహించిన మెగా జాబ్ మేళాలో ఆయన పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలోని కాకటూరులో ఏర్పాటై ఉన్న విక్రమసింహపురి యూనివర్సిటీలో ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ సోమిరెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా జరిగింది. ఈ జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది. పలు ప్రాంతాల నుండి నిరుద్యోగ యువత జాబ్ మేళాకు తరలివచ్చారు. వివిధ కంపెనీల ప్రతినిధులు నిరుద్యోగులను ఇంటర్వ్యూ చేసి అర్హులైన వారిని ఎంపిక చేశారు. ఈ సందర్భంగా సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ సర్వేపల్లి నియోజకవర్గంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశం కల్పించడమే సోమిరెడ్డి ఫౌండేషన్ లక్ష్యమని తెలిపారు. యువత ఉన్నతే సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ కాంక్షిస్తున్నారని ఆ దిశగా పథకాలు అమలు చేస్తున్నారని ఆయన వివరించారు. ఈ రోజు విక్రమసింహపురి యూనివర్సిటీలో మెగా జాబ్ మేళా, దీంట్లో యూనివర్సిటీ వాళ్ళు ఇంట్రెస్ట్ తీసుకున్నారు. అట్లే సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఫౌండేషన్ ట్రస్ట్ కింద కూడా రాజగోపాల్ వీళ్ళు కూడా ఇంట్రెస్ట్ తీసుకున్నారు. దాదాపు 34 కంపెనీలు ఈ రోజు వాళ్ళు ఇంటర్వ్యూస్ చేస్తున్నారు. సంతోషం. ఇప్పటికి 1200 మంది రిజిస్టర్ చేసుకున్నారు. వాళ్ళందరూ కూడా ఇంటర్వ్యూలో పాల్గొంటున్నారు. 4 గంటలకంతా మాక్సిమం వాళ్ళు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇస్తామని చెప్పినారు. మంచి కంపెనీలు వచ్చినాయి. ఒక కంపెనీ అయితే 1.5 lakhs మినిమం శాలరీ టు 2.5 lakhs అవన్నీ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. తక్కువ శాలరీలు ఉన్నాయి, ఎక్కువ శాలరీలు ఉన్నాయి. వాట్ ఎవర్ ఉద్యోగంలో చేస్తే వాళ్ళకి భవిష్యత్తు మారిపోతుంది. ఈరోజు ఏంటంటే మళ్ళీ పూర్వ వైభవం వచ్చింది. ఉద్యోగాలు, జాబ్ మేళాలు, ఐటీ కంపెనీస్, పెట్టుబడులు, పరిశ్రమలు, ఉద్యోగాలు, ఉపాధి మొదలైనవి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో. మీ అందరికీ తెలుసు దాదాపు 6 లక్షల చిల్లర కోట్ల రూపాయల పరిశ్రమలు ఎంఓయూలు అయిపోయినాయి. మెమరాండం ఆఫ్ అండర్స్టాండింగ్స్ జరిగిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ బాబు గారు సిలికాన్ వ్యాలీ మోడల్, క్వాంటమ్ వ్యాలీ తీసుకొచ్చి అమరావతిలో పెట్టేదానికి దాదాపు 6,000 కోట్ల రూపాయలు అనౌన్స్ చేశారు. ఆయనకి ఆలోచనలు వస్తాయి. ఆయన విజనరీ, ఆయనకి విజన్ ఉంటుంది. అంతకుముందు చూసాం హైటెక్ సిటీ అంటే ఏంటని. ఇప్పుడు అనుభవిస్తుంది హైదరాబాద్ ప్రాంతం అంతా. తెలుగు వాళ్ళు అందరూ అనుభవిస్తున్నారు. ఎక్కడ ప్రపంచంలో ఏ మూలకు పోయినా తెలుగు వాళ్ళు. ఆ పరిస్థితి వచ్చింది. ఆస్ట్రేలియాలో కూడా తెలుగు వాళ్ళు బాగా పుంజుకుంటున్నారు. నేను ఆస్ట్రేలియా ట్రిప్ వేసి వచ్చా. ఉద్యోగాలంతా మన వాళ్ళకే. అటువంటి పరిస్థితికి చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుట్టారు. మళ్ళీ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్స్ మళ్ళీ మొదలయ్యే పరిస్థితి వచ్చింది. లాస్ట్ 5 years క్లోజ్ చేసేసారు. ఉద్యోగాలు లేవు, పరిశ్రమలు లేవు, పెట్టుబడులు లేవు. మళ్ళీ ఈ రోజు మొదలయ్యే పరిస్థితి వచ్చింది. సంతోషం. ఏదేమైనా సర్వేపల్లి నియోజకవర్గంలో ఉన్న విక్రమసింహపురి యూనివర్సిటీలో ఈ జాబ్ మేళాలో మెజారిటీ పిల్లలకి ఉద్యోగాలు రావాలని కోరుతున్నాం. మిగిలిపోయిన వాళ్ళని కూడా ఫాలో అప్ చేసి పర్సూ చేసి శ్రీసిటీలో కానీ ఇతర పరిశ్రమల్లో ఉద్యోగాలు పెట్టేదానికి ప్రయత్నం చేస్తాం. ఇక్కడ రిలయన్స్ కంపెనీ 2700 acres ఉంది. దాంట్లో వాళ్ళు ఇప్పటికే దాదాపు 17-18 years అయిపోయింది. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ జాబ్ మేళాలో టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వారి సతీమణి శృతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తడ మండలం బోడిలింగాలపాడు వద్ద ఉన్న హెచ్పీ గ్యాస్ గోదాంలో గ్యాస్ సిలిండర్లు చోరీ జరిగాయి. 19 kgల సిలిండర్లు 33, 5 kgల సిలిండర్లు 65, 14 kgల సిలిండర్లు 312 చోరీకి గురైనట్లు యాజమాన్యం తెలిపారు. రాత్రి సమయంలో సీసీటీవీలకు ఎదురుగా రేకులు అమర్చి బిల్డింగ్ మొత్తాన్ని ధ్వంసం చేసి సిలిండర్లు ఎత్తుకుపోయారని తెలిపారు. దళిత మహిళలను ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తున్నారని వివరించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మొన్న 15వ తేదీ ఒక 100 మంది గారికి హెచ్పి కంపెనీ నుంచి ఇక్కడికి తడమండలంలో గ్యాస్ సరఫరా చేసేందుకు గ్యాస్ ఏజెన్సీని అలాట్ చేయడం జరిగింది. ఆమె 2010వ సంవత్సరంలో ప్లేస్ కొనుగోలు చేసి 50 లక్షలతో గోడౌన్ నిర్మించుకొని అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా తడమండలంలో ఉండే వాళ్ళందరికీ గ్యాస్ సరఫరా చేస్తున్నారు. 2020 నుంచి తడకి సంబంధించిన పులి వెంకటరమణయ్యతో గొడవ రావడంతో అతని మీద కోర్టులో కేసు వేస్తున్నారు. ఆ కేసు రన్నింగ్ లో ఉంది. అప్పటి వరకు టెంపరీగా వేరే గోడౌన్ నిర్మించుకుని ఉన్నారు. ఈ గోడౌన్లకు సంబంధించి ఇతను డెమాలిష్ చేయాలని చెప్పని ఇప్పటికి 3 సార్లు ప్రయత్నించాడు. ఈ నెల 5వ తేదీ కొంతమంది మనుషులు తీసుకురావడంతో సుభాష్ని గారు పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళని ఆఫ్ చేసి పంపించేసేసారు. ఆ తర్వాత 15వ తేదీ ఒక 150 మందిని జేసీబీని తీసుకొచ్చి మరలా కూల్ చేయాలని చూశాడు. అయినప్పటికీ కూడా మళ్ళా పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో వాళ్ళు వచ్చి ఆఫ్ చేశారు. ఇదే విషయమై ఈ విధంగా ఒక ఎస్సీ మహిళని ఈ విధంగా నిరంతరం వేధిస్తున్నాడనే విషయం మీద చీఫ్ మినిస్టర్ గారికి, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారికి మరియు ఎస్సీ ఎస్టీ కమిషన్ కి, హ్యూమన్ రైట్స్ కమిషన్ కి అందరికీ కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. అవన్నీ కూడా విచారణ కొరకు ఎస్పీ ఆఫీసు తిరుపతికి వచ్చాయి. నిన్న తడ పోలీస్ స్టేషన్ ఫోన్ చేసి వచ్చి స్టేట్మెంట్ ఇమ్మని చెప్పారు. నిన్న సాయంత్రం ఎస్ఐ గారు వచ్చిన తర్వాత ఫోన్ చేస్తారని చెప్పారు. సరే ఎస్ఐ గారు వచ్చి ఫోన్ చేస్తారని మేము ఎదురు చూస్తూ ఉన్నాము. ఈలోగా రాత్రి 1:45కి ఈ వెంకటరమణయ్య మేము ఏర్పాటు చేసుకున్న సీసీ కెమెరాలకి రేకులు తీసుకొచ్చి అడ్డం పెట్టేసేసి ఏమీ కనబడకుండా చేసేసి మొత్తం ధ్వంసం చేసేసి వెళ్ళిపోయాడు. గోడౌన్ మొత్తం గోడలన్నీ కూల్ చేసేసి గోడౌన్ లో ఉన్నటువంటి 33 19 kg సిలిండర్స్, 65 5 kg సిలిండర్స్, 312 వరకు ఎంటీగా ఉన్నటువంటి 14.2 kg సిలిండర్లను కూడా అన్ని దొంగిలించుకొని వెళ్ళిపోయాడు. ఈ విషయం ఇమీడియట్ గా మాకు ఉదయాన్నే తెలిసింది. ఉదయాన్నే వచ్చి పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఈ ఎస్సీ ఉమెన్ ఈ విధంగా వేధిస్తున్నందుకు అతని మీద చట్టపరమైన చర్యలు తీసుకొని న్యాయం చేకూర్చాలని కోరుకుంటున్నాం. పైపులు, దీంట్లో పైపులు కూడా దొంగిలించుకొని వెళ్ళిపోయారు. వాటితో పాటు సిలిండర్లతో పాటు మొత్తం 6 ప్యాకెట్లు, దాదాపు 800 పైపులన్నీ కూడా దొంగిలించుకొని వెళ్ళిపోయారు. గూడూరు ఆటో నగర సభ్యులకు ఇది శుభవార్త. నెల్లూరు నుండి డిప్యూటీ మేనేజర్ చంద్రశేఖర్ రెడ్డి గూడూరులోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి చేరుకొని మొదటిసారిగా ఆటో నగర్ లో ఉన్న ప్లాట్లకు సంబంధించి 5 మంది సభ్యులకు రిజిస్ట్రేషన్ చేశారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఆధ్వర్యంలో మేనేజింగ్ డైరెక్టర్ ను మంగళగిరిలోని కార్యాలయంలో మాట్లాడడంతో రిజిస్ట్రేషన్ కు మార్గం సుగమమైంది. దీంతో కమిటీ తరపున కృతజ్ఞతలు తెలిపారు. ఆటో నగర్ లో త్వరలో రోడ్లు, విద్యుత్ వంటి అన్ని సమస్యలు మొదలవుతాయని అసోసియేషన్ అధ్యక్షుడు చాంద్ బాషా తదితరులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. అలాట్మెంట్ అయిన ప్లాట్లకు రిజిస్ట్రేషన్ జరిగింది. 5 ప్లాట్లు ఈరోజు రిజిస్ట్రేషన్ జరిగింది. మొత్తం 180 ప్లాట్లు అలాట్మెంట్ అయినాయి. ఈ బ్యాలెన్స్ కూడా ఒకటి రిజిస్ట్రేషన్లు జరుగుతాయి. తర్వాత ఈ ఆటో నగర అభివృద్ధి కూడా తొందరలోనే పూర్తిగా జరుగుతుంది. ఈ ఆటో నగర్ వాళ్ళ సమస్యలన్నీ ఎటువంటి లేకుండా దీన్ని పూర్తి చేస్తాము. ఈ ఆటో నగర్ అసోసియేషన్ వాళ్ళ కోఆపరేషన్తో అన్నీ ఇక్కడ సవ్యంగా. ఎందుకంటే 5 సంవత్సరాల నుంచి మేము చాలా బాధపడుతున్నాము. ఈ ఆటో నగర్ పుట్టింది. ఈరోజు రిజిస్ట్రేషన్ సందర్భం వచ్చింది. అందుకు కారణం మొట్టమొదట మన ప్రధాన ఎమ్మెల్యే గారు పాసిన్ సునీల్ కుమార్ గారు ఎంతో కృషి చేసి మమ్మల్ని చాలా న్యాయం చేశారు. అందరినీ పిలిచి ఎన్నో విధాలుగా మాట్లాడి ఆఫీసర్స్తో మాట్లాడడం, నెల్లూరు ఆఫీసర్స్తో మాట్లాడడం, హెడ్ ఆఫీస్ ఎండి గారితో మాట్లాడడం జరిగింది ఈ మధ్య. కావున ఇప్పుడు రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయింది. చాలా శుభోదయం, చాలా సంతోషం. 80 ఇంకా బ్యాలెన్స్ ఉన్నాయి. త్వరలో వాళ్ళకు కూడా రిజిస్ట్రేషన్ చేయిస్తాము. అందరూ చాలా సంతోషించాల్సిన విషయం. మనకి రోడ్డు కూడా వేయిస్తున్నారు ఎమ్మెల్యే గారు. చాలా తొందరగా చేయిస్తున్నారు. ఈ విషయంలో అందరూ సంతోషించాల్సిన సందర్భం వచ్చింది. గూడూరు పట్టణంలోని హైస్కూల్ రోడ్లో కొలువైన శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో శుక్రవారం అమ్మవారికి అభిషేకాలు నిర్వహించారు. అమ్మవారిని విశేషంగా అలంకరించారు. ప్రత్యేక పూజలు చేశారు. మహిళలు విరివిగా పాల్గొని రాహుకాల పూజలు చేశారు. అనంతరం రాజరాజేశ్వరి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అమ్మ
అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే. అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే. అఖిల జగతి నేలుచున్న ఆది పరాశక్తివే శ్రీ దుర్గా భవానీ జననీ ప్రణమామ్యహం. అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే. ముగురమ్మల మూలమైన పెద్దమ్మవు నీవేలే భువనాలను పాలించే అమ్మవు నీవే కదా. అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే. ఉదయ భాస్కర కిరణం నీ పదముల కొలువగా నీ ముంగిట నిలచెను అమ్మాయిక మేలుకు. అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే. సుప్రభాత గీతికలు గంధర్వులు పలుకగా సప్త మహర్షులు నిన్నే పూజింపగ నిలచిరి. సైదాపురంలో వెలిసి ఉన్న శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి అమ్మవారి ఆలయంలో శుక్రవారం అమ్మవారిని విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. మహిళలు విరివిగా పాల్గొని రాహుకాల పూజలు నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా శిరీషా నాయుడు వ్యవహరించారు. జయజయలివే జగమేలే జగదీశ్వరి నీకేలే మా పూజలే భువిలోనే భువనేశ్వరి 18 శక్తి పీఠాలలో ముజ్జగములే ఏలు పెద్దమ్మలు వెలసే అక్కమ్మ చెల్లెమ్మ పరదేవతలు వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు గూడూరు పట్టణంలో 1 వే రైల్వే అండర్ బ్రిడ్జ్ తో పాటు మరో అండర్ బ్రిడ్జ్ మీదుగా వాహన రాకపోకలు నిబంధనలు పాటించాలని వెల్లడించిన సిఐ శ్రీనివాస్. మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలి. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా గూడూరులో విద్యార్థులతో కలిసి అవగాహన ర్యాలీ చేపట్టిన ఎక్సైజ్ మరియు పోలీసు అధికారులు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యం. వెంకటాచలం మండలంలోని కాకుటూరులో ఉన్న విక్రమసింహపురి యూనివర్సిటీలో జరిగిన జాబ్ మేళాలో పాల్గొని మాట్లాడిన ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. వైభవంగా రాహుకాల పూజలు. గూడూరులోని శ్రీ రాజరాజేశ్వరి, సైదాపురంలో కొలువైన శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి అమ్మవారి ఆలయాల్లో నిర్వహించిన విశేష పూజల్లో పాల్గొని అమ్మవార్లను దర్శించుకున్న మహిళలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.